ఇలా గొంత పొంగనాలు చేసుకుని పిల్లలకి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. రోజు ఇడ్లీ దోశనా అంటున్నారు పిల్లలు. వాళ్ళ కోసమని దోశ పిండితో నేను స్పెషల్గా గుంత పొంగనాలు చేశాను. గుంత పొంగనాలకి దోశ పిండితో సన్నగా తరిగిన పచ్చిమిర్చి, 1 స్పూన్ జీలకర్ర, క్యారెట్ ఒక దుంపని తురుముకున్నాను, ఒక ఆనియన్ సన్నగా తరిగినవి, కొత్తిమీర 2 or 3 స్పూన్స్, తగినంత సాల్టు, 2 స్పూన్స్ పెసరపప్పు. ఇలా ఒక 15 మినిట్స్ నానబెట్టుకుని శుభ్రంగా కడిగి వేసేసుకోవాలి. తగినంత సాల్టు, అంటే దోశల పిండిలో కొంచెం ఉంది ఆల్రెడీ. ఒక 2 అవర్స్ నేను పిండిని బయట ఉంచేసాను, ఫ్రిడ్జ్లో పెట్టలేదు, కొంచెం పులుస్తుందని. కొంచెం పులిస్తే ఇది బాగుంటుంది, పొంగనాలకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పొంగనాలు వేయడానికి దీంట్లో వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకుని, ఎక్కువ ఆయిల్ పట్టదు. కావలసిన వారు సోడా ఉప్పు వేసుకోవచ్చు, నేను వేయలేదు. ఇలా పొంగుతాయి. కొంచెం సేపు మూత పెట్టి ఉంచితే ఇవి పొంగుతాయి. ఒక 10 మినిట్స్ ఉంచిన తర్వాత ఇంకా మూత తీసేసుకుందాము. ఇదిగోండి, ఒకవైపు వేగాయి, మరొక వైపుకి టర్న్ చేసుకుందాము. ఫోర్క్తో కానీ చాక్తో కానీ ఇలా టర్న్ చేసుకోవాలి. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. ఎప్పుడూ ఇడ్లీ దోశ కాకుండా ఇలా డిఫరెంట్గా చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు. మా వీడియోకి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసిన వారు లైక్ చేయండి. ఇలా టర్న్ చేసేసుకుని అవి కొంచెం వేగిన తర్వాత తీసేసుకోవాలి. అంతేనండి, తక్కువ ఆయిల్తో రెడీ అయిపోయాయి మన గుంత పొంగనాలు. ఓకేనండి, బాయ్ అండి.